మనలో ప్రతి ఒక్కరు చిన్నగా ఉన్నప్పుడు కానివ్వండి, ఊర్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా కాలువల్లో గ్యాలమేసి చేపలు పట్టే ఉంటారు. ఎందుకంటే ఫిషింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. మనం సంతకు వెళ్ళి 2 కిలోలు చికెన్ తెచ్చుకొని తిన్నా గానీ గ్యాలంలో ఒక చిన్న చేప దొరికిన ఆ చికెన్ కూర కన్నా ఈ చేపల కూర తొందరగా తినేయాలనిపిస్తుంది. మరి చేపలు పట్టడానికి అనేక విధాలు ఉన్నాయి. చేపలు పట్టడానికి గ్యాలం వలలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొన్ని పద్ధతుల వల్ల ఈజీగా చేపలు పట్టే కొన్ని మోడర్న్ ఫిష్ ట్రాప్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్న ఫిషింగ్ ట్రాప్ కంబోడియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇటువంటి ఫిష్ ట్రాప్లని కంబోడియాలో ఎక్కువగా చేపల చెరువుల్లో ఎక్కువగా చేపలున్న ప్రాంతంలో పెడుతూ ఉంటారు. ముందుగా ఆ చేపల చెరువుకి దగ్గరలో ఒక గుంతను తవ్వుతారు. ఆ గుంత ఆ చెరువు పక్కనే ఉంటుంది. ఆ గుంతలో 4-5 పైపు ఆకారంలో ఉన్న బొంగులను ఈ విధంగా అమరుస్తారు. ఇక ఆ గుంతల్లో చేపలు ఎంతో ఇష్టంగా తినే ఆహారాన్ని ఎరగా వేస్తారు. అంతేకాకుండా ఆ బొంగుల్లో కూడా ఆ చేపలు తినే ఆహారాన్ని వేస్తారు. ఇక అలా పెట్టేసి ఆ గుంత కనపడకుండా ఆకులతో కప్పేస్తారు. ఇక మరుసటి రోజు వచ్చి చూడంగానే ఆ గుంతలో ఒక 5-6 డజన్ల చేపలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కోసారి చేపలే కాదు, పీతలు, రొయ్యలు, పాములు కూడా వచ్చి ఆ గుంతలో ఉంటాయి. ఈ టెక్నిక్ కంబోడియా దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నెంబర్ 2, మట్టి కుండల ద్వారా చేపల్ని పట్టుకునే టెక్నిక్. వింటుంటేనే కొంత ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ బంగ్లాదేశ్ లోని కొన్ని ఊర్లలో ఇటువంటి విచిత్రమైన టెక్నిక్ ని ఉపయోగిస్తారు. మట్టితో తయారు చేయబడిన ఆ కుండల్లో ఎర్త్ వామ్స్ ని అంటే ఎర్రల్ని వేస్తారు. ఆ తర్వాత ఆ కుండల్ని నీటిలో ముంచేసి 2 రోజుల వరకు ఉంచుతారు. ఇక ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఆ కుండల్ని బయటికి తీస్తే అందులో బోల్డ్ అని చేపలు దొరికేస్తాయి. నెంబర్ 3, ప్లాస్టిక్ బాటిల్లో ఫిషింగ్ చేసే టెక్నిక్ ని కూడా కంబోడియా దేశంలోనే ఆడవారు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ బాటిల్ ని ఏ విధంగా తయారు చేస్తారంటే ఆ ప్లాస్టిక్ డబ్బాకి కొన్ని బొక్కలు పెడతారు. దాని వల్ల చేపలు లోపలికి వెళ్తాయి కానీ బయటికి రాలేవు. ఇలాంటి బాటిల్ ని చెరువులో 1 రోజు పాటు వదిలేస్తారు. ఆ తర్వాత ఆ బాటిల్ ని బయటికి తీసినప్పటికల్లా ఇదిగో అందులో ఇలాంటి బొంబుడాయిలు దొరుకుతాయి. నెంబర్ 4, ఇప్పుడు మీరు ఇక్కడ చూడబోతున్న చేపల టెక్నిక్ ఒక విచిత్రమైన ఫిషింగ్ ట్రాప్ అని చెప్పాలి. ఇటువంటి ట్రాప్ ని నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు చూసి ఉంటారు. ఈ ట్రాప్ తయారు చేయడానికి ముందుగా ఒక అట్టి చెట్టుని తీసుకుంటారు. ఈ అట్టి చెట్టు లోపల భాగాన్ని తీసేసి అందులో సువ్వటి ముళ్ళుల్ని గుచ్చుతారు. ఇక అందులో చేపలు తినే ఆహారాన్ని వేస్తారు. ఇక దాన్ని నీటిలోకి వదిలేస్తారు. ఇక కొన్ని గంటల తర్వాత ఆ అట్టి చెట్లోకి బోల్డ్ చేపలు వచ్చేస్తాయి. నెంబర్ 5, ఇక్కడ కనపడుతున్న వల అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేయబడిన అడ్వాన్స్డ్ వల. దీన్ని మాస్ ఫిషింగ్ ట్రాప్ అని కూడా అంటారు. ఈ ట్రాప్ సముద్రం మధ్యలో వేస్తారు. కేవలం గంటలోనే ఈ ట్రాప్ కొన్ని వేల చేపల్ని పట్టేసుకోగలదు. ఈ వలలోని చేపలు డైరెక్ట్ గా పెద్ద పెద్ద కంపెనీలకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఆ చేపల్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లకు పంపిస్తారు. ఇక్కడ చూపించిన ఫిష్ ట్రాప్ లో మీకు ఏదైతే బాగా నచ్చిందో దాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.